నమస్కారం. లైవ్ షోకి స్వాగతం. ముందుగా అతిథుల పరిచయం. డాక్టర్ సిదిరి అప్పలరాజు గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రివర్యులు, మత్స్యశాఖను కూడా గతంలో వారు పర్యవేక్షించారు, పలాసకు ప్రాతినిధ్యం వహించిన నేత. శ్రీ సింగులూరు వెంకటేష్ గారు, ప్రముఖ న్యాయవాది, ప్రముఖ విశ్లేషకులు. ఇక ఈరోజు ప్రధానంగా జువ్వలదిన్నె జగన్ గారి సభకు రకరకాల జరిమానాల ఆంక్షలు కూడా విధించారట. అయినా కూడా జనం విశేషంగా తరలి వచ్చారు. మత్స్యకారులు జరుగుతున్న అన్యాయాన్ని జగన్ గారు భారీ ఎత్తున వివరిస్తే విపరీతమైన స్పందన వచ్చింది. దాని మీద చర్చలో వెళదాం. అలాగే ఆయనేమో గంగపుత్రుల కడుపు చంద్రబాబు సర్కార్ ఎలా కొడుతోంది వివరిస్తూ జగన్ గారు మాట్లాడిన వాటికి కూడా మంచి స్పందన వచ్చింది. ఇక డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ బిల్లులు ముందుకు వెళ్తాయా అన్నది ఒకటి. ఇక పూడి శ్రీహరి గారి అరెస్టు, మాజీ సిపిఆర్ అలాగే ప్రధాన కార్యదర్శిగా, పార్టీ వైసీపీ ప్రధాన కార్యదర్శిగా ఉన్న ఆయన్ని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి ఇంకా కోర్టులో ఇప్పుడు పెడతారో ఏమో. జగన్ గారి కుటుంబం మీద, వారి మీద ఇష్టం వచ్చినట్టు చిత్రాలు వేస్తేనేమో, మార్పింగ్ చేస్తే, లేకపోతే రకరకాలుగా చేస్తే టీడీపీ వాళ్ళు నో కేస్. కానీ చంద్రబాబు గారికి సంబంధించి ఒక ఫోటో వేసినందుకు ఇంకేముందని చెప్పి తీసుకెళ్ళి అరెస్ట్ చేస్తున్నారు. దాని మీద రకరకాల కేసులు, సెక్షన్లు పెట్టి వేధించాలని చూస్తున్నారు. మరి ఈ చరిత్ర ఎప్పుడు మారుతుందో తెలియదు. కానీ ఇక లోకేష్ గారికి ప్రమోషన్ ఇచ్చారు. నవశకం అంటూ బ్రహ్మాండంగా రాశారు. దాంట్లో ఆసక్తికరంగా అంబటి రాంబాబు గారి ఇంటి మీద దాడి చేసిన వాళ్ళకి కూడా ప్రమోషను ఇచ్చారని వార్తలు వస్తున్నాయి. పాలిట్ బ్యూరో సభ్యురాలుగా ఇవ్వటం, ఇట్లా రకరకాలుగా ఉన్నాయి. ఆ వివరాలన్నింటిలోకి వెళదాం, చర్చలోకి వెళదాం. తాజాగా పెదపరిమి గ్రామంలో ల్యాండ్ పూలింగ్కి నోటిఫికేషన్ ఇచ్చారట. 3072 ఎకరాలు సేకరించాలని ఆ రకంగా చంద్రబాబు గారి ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. ఏబి వెంకటేశ్వరరావు ఇటువంటి వాళ్ళు, సరే వడ్డే శోభనేశ్వరరావు, వీళ్ళందరూ చాలామంది చెబుతున్నా సరే వాళ్ళ మాట వినకపోవచ్చు అనుకున్నారు. కానీ ఇప్పుడు ఏబి వెంకటేశ్వరరావు మాటకు కూడా విలువ లేకుండా పోయిందన్న సంగతి అర్థమవుతోంది. అయితే అప్పట్లో పాపం బాగా వాడుకున్నట్టున్నారు, కానీ ఏబి వెంకటేశ్వరరావుని ఇప్పుడు ఆయన మాట వింటలేదు. ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, అమరావతికి సంబంధించి THI అని వాడుతున్నారట. స్పెల్లింగ్ మిస్టేక్ అని చెప్పి జీవో ఇచ్చేశారు. ఏకంగా TI అని పెట్టారు. దీని మీద ఒక మిత్రుడు ఎవరో అన్నారు, ఎందుకు మార్చారో తెలుసా అని. ఎందుకు మార్చారంటే, అమరావతి అనేది 10 లెటర్స్లో ఉందంట. మరి న్యూమరాలజిస్ట్ చెప్పారు, లేకపోతే TI కరెక్ట్ అనుకున్నారు, THI బదులు TI వాడమన్నారట. మరి సెంటిమెంటా లేకపోతే ఇంకేమో కారణం తెలియదు. కానీ బట్ విషయం ఏంటంటే, ప్రజలకు ఉపయోగపడాలి, లక్షల కోట్ల అప్పులు లేకుండా మీరు ఇష్టం ఏంటంటే ఏదైనా చేసుకోవచ్చు. కానీ ఈ రకంగా చేయటం ఇదంతా మరి ఎట్లా అవుతుందో తెలియదు. ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, నిన్న ప్రదర్శించింది క్వాంటమ్ కంప్యూటర్ అన్నట్టుగా ప్రచారం జరిగింది కదా, దాని పేరు డైల్యూషన్ రిఫ్రిజిరేటర్ మాత్రమే. ఇది ఖచ్చితంగా టెస్ట్ బేస్డ్ కాదు అని చెప్పి సోషల్ మీడియాలో వార్తలు వస్తూ ఉన్నాయి. ఇక సోషల్ మీడియాకి సంబంధించి ఇక రఘురామకృష్ణరాజు గారు కూడా చాలా చట్టాల గురించి, వాటి గురించి చాలా ఎక్కువగా చెబుతున్నారు. ఆయన మతపరమైన కట్టడాలకు జిల్లా కలెక్టర్ అనుమతి తప్పనిసరి అంటే, తాడేపల్లిగూడెంలో అపార్ట్మెంట్ పేరుతో ఏదో కల్వరి టెంపుల్ అక్రమ నిర్మాణం చేశారని ఆయన అంటున్నారంట. మరి ఆయన చట్టం గురించి చాలా గొప్పగానే చెబుతున్నాడు. మరి ఆయన చట్టంగా నిజంగా ఫాలో అయితే సంతోషమే. మాదిగలే మెజారిటీ, రాష్ట్రంలో ఉపకులాల వారీగా జనాభా చిత్రం తేడతెల్లం అంటూ తెలంగాణలో కులాల చిత్రానికి సంబంధించి ప్రత్యేకించి మాలా మాదిగల ఇష్యూ వచ్చినప్పుడు మాదిగలే మెజారిటీ అని చెప్పి వెల్లడించిన మంత్రులు, PCC చీఫ్, CS వీళ్ళందరూ కలిసి చెప్పారట. వాటిలో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, తెలంగాణలో 6 కులాల వద్దే అత్యధిక భూమి ఉందట. దాంట్లో 50% జనాభా ఉన్నట్టు 50% భూమి 6 కులాల దగ్గరే ఉందంటూ ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఇచ్చారు. 20న సీఎం రేవంత్ రెడ్డి గారు కాళేశ్వరం బ్యారేజీ వెళ్తారట. దక్షిణాది ప్రాతినిధ్యాన్ని తగ్గిస్తే ఊరుకోమంటున్నారు. డీలిమిటేషన్ దంగల్, మహిళా బిల్లుకు ఆమోదం అనుమానమే, 3/2 మెజారిటీ తప్పనిసరి అంటూ కథనాన్ని ఇచ్చారు. పునర్విభజనకు వ్యతిరేకంగా ఓటు వేస్తామని కాంగ్రెస్ ఆధ్వర్యంలోని వీళ్ళంతా కూడా వ్యతిరేకించారు. ప్రతిపక్ష కూటమి అంతా కూడా వ్యతిరేకిస్తూ ఉంది. డబుల్ ధమాకాపై ఉత్కంఠ అంటూ కూడా వార్తనిచ్చారు. సగం పెరగనున్న స్థానబలం, అసెంబ్లీతో పాటు MP స్థానాలు కూడా 50% పెంచుతారట. చంద్రబాబుకు స్పష్టం చేసిన కేంద్ర మంత్రులు పవన్ మాధవులతో కూడా సుదీర్ఘ చర్చ జరిపారని ఏపీకి సంబంధించిన వార్త కూడా వచ్చింది. 263 పెరుగుతాయట. అలాగే అసెంబ్లీ సీట్లు 37 లేదా 38 లోక్సభ సీట్లట. వెంకటేష్ గారు చెప్పండి, ఇది అవుతుందంటారా? రాజ్యాంగ సవరణ జరగడం కష్టం అన్నటువంటి అభిప్రాయం కూడా వస్తూ ఉంది కదా, మీరేమంటారు? వెరీ గుడ్ మార్నింగ్. నమస్కారం.
వాస్తవంగా అయితే ఈ డీలిమిటేషన్ ప్రక్రియ అనేది ఎప్పటి నుంచో అందరూ కోరుకుంటున్నటువంటి ఒక ప్రక్రియ. కాకపోతే దీనిలో ఈ మహిళా బిల్లుతో పాటు ముడిపెట్టడం ఒకటి, మరొకటి ఏదైతే జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్ చేస్తే సౌత్ డౌన్ స్టేట్స్ అన్ని కూడా తీవ్రంగా నష్టపోయేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ సౌత్ లో ఉన్నటువంటి ఎవరైతే రాష్ట్రాధినేతలు ఉన్నారో వీళ్ళందరూ కూడా దీన్ని ఖచ్చితంగా వ్యతిరేకరించాల్సినటువంటి ఒక విషయం, ఒక పరిస్థితి ఈరోజు స్పష్టంగా కనపడుతుంది. జనాభా ప్రాతిపదికన కానీ ఈ విభజన అనేది కానీ జరిగినట్లయితే, ఈ డీలిమిటేషన్ అనే కార్యక్రమం అనే దాన్ని ముందుకు తీసుకెళ్ళినట్లయితే తీవ్రంగా నష్టపోయేటువంటి అవకాశం ఈ రాష్ట్రాలకి ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. ముఖ్యంగా చెప్పాలి అంటే ఇక్కడ కొంతమంది నేతల యొక్క అవకాశవాదం వలన ఉండవు, లేకపోతే జాతీయ స్థాయిలో తీసుకున్నటువంటి విధానాలని ఇంప్లిమెంట్ చేయడంలో మోర్ పర్ఫెక్షనిస్టులుగా ఉండి ఆఖరికి రాష్ట్రాన్ని పరిపాలించే నేతలు కూడా ఒకళ్ళతో ఇద్దరితో సంతానంతో ఆపేసినటువంటి పరిస్థితి. దాన్నే కింది స్థాయి వరకు బలవంతంగా కూడా, ఒక రకంగా చెప్పాలంటే బలవంతంగా కూడా అమలు పరిచినటువంటి సంఘటనలు చూసినటువంటి కొన్ని దశాబ్దాలుగా. ఈరోజు మనకి ఏవైతే ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర ఇటువంటి స్టేట్స్ ఉన్నాయో ఇక్కడ జనాభా విపరీతంగా పెరిగింది. వీళ్ళు ఇచ్చే కాంట్రిబ్యూషన్ కన్నా కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి వనరులు తీసుకోవడంలో వాళ్ళు సక్సెస్ అయ్యేటువంటి పరిస్థితి ఇన్నాళ్లుగా చూస్తూ ఉన్నాం. ఇప్పుడు డీలిమిటేషన్ ప్రక్రియ అనేది ఏదైతే జనాభా ప్రాతిపదికన కానీ ఖచ్చితంగా జరిగినట్లయితే, అంటే అదస్ దాటిపోయింది కదా, జనాభా ప్రాతిపదికన కాకుండా 50% అనేదో పెట్టారు కదా. ఇక్కడ సమస్య సరే అదంతా చాలాసార్లు మాట్లాడుకున్న అంశమే కదా. ఇప్పుడు నా ప్రశ్న ఏమంటే, కాంగ్రెస్తో ఉన్నటువంటి కూడిన పోస్ట్ని వ్యతిరేకిస్తే ఈ బిల్లు ముందుకెళ్లే అవకాశం ఉంటుందా, లేదా ఏదో రకంగా వాళ్ళు మేనేజ్ చేస్తారా ఎన్డీఏ అన్నది నా ప్రశ్న. సార్, రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు కానీ దేశంలో ఉన్నటువంటి పరిస్థితులు కానీ మనం ప్రస్ఫుటంగా అంచనా వేస్తే ఖచ్చితంగా ప్రతిపక్షాలు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా కేంద్ర ప్రభుత్వం ముందుకెళ్లేటువంటి పరిస్థితి ఖచ్చితంగా కనపడుతుంది సార్. ఎందుకంటే అనేక రకాల బిల్లులు ఇలాగే కాంగ్రెస్ ప్రభుత్వం వ్యతిరేకించినప్పటికీ కూడా, కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకించినప్పటికీ కూడా బీజేపీ ప్రభుత్వం దాన్ని ముందుకు తీసుకెళ్లినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి ఇది అంటే ఆ సన్నివేశాలు వేరు, ఆ సన్నివేశాలు దేశ ప్రయోజనాలను ఇంకోటనో ఉంది. కానీ ఇది ఇక్కడికి వచ్చేసరికి పార్టీలకు సంబంధించిన ఇష్యూస్ కూడా ఉంటాయి. కాబట్టి మరి ఎంతవరకు ముందుకు వెళ్తుంది అనే దాని మీద కాస్త చూడాలి. ఇప్పుడు దీనిలో కాంగ్రెస్ పార్టీ కూడా జత కలుస్తుందా లేకపోతే వ్యతిరేకిస్తుందా అనేది ఈ రోజు వరకు బయటపెట్టినటువంటి, అంటే అపోజిషన్ లెడ్ కాంగ్రెస్ నాయకత్వంలోని వాళ్ళంతా పునర్విభజనకు వ్యతిరేకంగా ఓటేస్తామని కూడా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. మెయిన్ ఎవరైతే రాహుల్ గాంధీ గారు ఉన్నారో ఆయన దగ్గర నుంచి కానీ, మల్లికార్జున ఖర్గే గారి దగ్గర నుంచి కానీ ఇంకా ఒక ప్రస్ఫుటమైనటువంటి వ్యవహారం ఇంకా బయట చూద్దాం. ఇవాళ పార్లమెంట్లో ఇవాళ రేపు వీటి మీద చర్చలు జరగబోతున్నాయి. అప్పలరాజు గారు, మీరు దీని గురించి కూడా మాట్లాడదలిస్తే మాట్లాడండి సంక్షిప్తంగా. ఈ పునర్విభజన ముందుకెళ్తుందా, ముందుకెళ్ళదా? కేసీఆర్ గారు శుభోదయం అండి. అలాగే కో పార్టిసిపెంట్ సాక్షి వ్యూయర్స్ అందరికీ కూడా గుడ్ మార్నింగ్. సో డీలిమిటేషన్ సంబంధించినటువంటి దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి చర్చ మనందరికీ తెలుసు. ఈ డీలిమిటేషన్ కానీ లేకపోతే విమెన్ రిజర్వేషన్ సంబంధించి ఇవన్నీ కూడా కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్. సో కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ చేయాలి అంటే మనకి 2/3 మెజారిటీ ఉండాలి. మోర్ దాన్ 50% మెజారిటీ ఉంటే మనకు సరిపోదు. సో 2/3 మెజారిటీ అన్నటువంటిది ఎయిదర్ ఇన్ లోక్సభ ఆర్ ఇన్ రాజ్యసభ ది ఎగ్జిస్టింగ్ ఎన్డీఏ గవర్నమెంట్కి అయితే లేదన్నటువంటిది చాలా స్పష్టం. సో 2/3 మెజారిటీ కావాలి అంటే కాంగ్రెస్ అండ్ ఇండియా బ్లాక్ కూటమి వాళ్ళు కూడా సపోర్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. సో వాళ్ళు సపోర్ట్ చేస్తారా చేయరా అంటే ఇక్కడ రెండు విషయాలు ఉన్నాయి. కేసీఆర్ గారు, కేంద్ర ప్రభుత్వ పెద్దలు ఎంపీలకు సర్క్యులేట్ చేసినటువంటి నోట్ ఏదైతే యాక్ట్లకు సంబంధించినటువంటి ఫార్మాట్స్ ఇచ్చినప్పుడు అందులో ఒక 2-3 అంశాలు పొందుపరచడం జరిగింది. ఇది ఒకసారి మీ ద్వారా ప్రజలందరూ కూడా నేనైతే తెలియజేయదలుచుకున్నాను. సో మనకి లోక్సభలో ఉన్నటువంటి సీట్లు పెంచాలి అంటే మనం ఆర్టికల్ 81ని అమెండ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆర్టికల్ 81 అమెండ్ చేస్తే తప్ప లోక్సభ సీట్లు పెంపుదల అలాగే డీలిమిటేషన్ చేయలేము. అలాగే అసెంబ్లీకి సంబంధించి అసెంబ్లీలో అంటే రెస్పెక్టివ్ అసెంబ్లీస్లో సీట్లు పెంపుదల చేయాలి అంటే ఆర్టికల్ 170ని మనం అమెండ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆర్టికల్ 170. సో ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి
ఫార్మాట్స్ ఉన్నాయో దానిలో ఆర్టికల్ 81కి సంబంధించినటువంటి అమెండ్మెంట్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఉన్నాయే తప్ప ఆర్టికల్ 170 అమెండ్మెంట్ అంటే అసెంబ్లీ సీట్ల పెంపుదలకు సంబంధించినటువంటి అమెండ్మెంట్స్కి సంబంధించినటువంటి వివరాలు అయితే లేవు. సో దానివల్ల ఏంటంటే దేర్ ఇస్ ఎ కన్ఫ్యూజన్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఓన్లీ లోక్సభ సీట్లు పెంచి అసెంబ్లీ సీట్ల జోలికి వెళ్లకుండా ఉండిపోతుందా అన్నటువంటిది మొదటి ప్రశ్న. అంటే ఎల్లో మీడియా అట్లా తెలుగుదేశానికి మద్దతు ఇచ్చే ఎల్లో మీడియా ఉంది కదా, వాళ్ళైతే అసెంబ్లీ కూడా పెరుగుతాయన్నట్టుగానే కేంద్ర మంత్రులు చెప్పారన్నట్టుగానే చంద్రబాబు గారి దగ్గర ఏదో మీటింగ్ జరిగింది, దాంట్లో ఈ ప్రస్తావన వచ్చిందన్నట్లుగా ఇవాళ కథనాలు ఇచ్చారండి. మరి అది కరెక్టా కాదా? అది నోటి ద్వారా మాట ఓవరాల్ గా చెప్తున్నారు. బట్ అఫీషియల్ గా మొన్నటి వరకు కూడా ఎంపీలకి ఈ యాక్ట్లకు సంబంధించినటువంటి ప్రతులు అంటాం కదా, వాట్ ఐ మీన్ కాపీస్ అంటాం కదా, కాపీ సబ్మిట్ చేసినప్పటికీ ఈ అసెంబ్లీల సీట్ల పెంపుదలకు సంబంధించినటువంటి అమెండ్మెంట్ ఆర్టికల్ 170 అమెండ్మెంట్ అనేది అయితే ఇవ్వలేదు. సో దాన్ని రైజ్ చేసిన తర్వాత మేబీ అది కూడా చేస్తాము అని ఓవరాల్ గా చెప్పడం జరిగింది తప్ప ఇంతవరకు అయితే ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. అందువల్ల ఏంటంటే దెర్ ఇస్ ఎ లాట్ మోర్ కన్ఫ్యూజన్. విమెన్ రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేయడం, అలాగే లోక్సభ సీట్లు పెంచడం, రెండింటిని లింక్ పెట్టడం. రెండింటి లింక్ ఎందుకు పెట్టాలి? మీరు నేరుగా ఇంప్లిమెంట్ చేయండి, కావాలంటే మేము సపోర్ట్ చేస్తామని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు చెప్తా ఉన్నారు. సో లోక్సభ సీట్లు పెంపుదలకి విమెన్ రిజర్వేషన్ కి లింక్ పెట్టద్దు, రెండింటిని వేరువేరుగా మీరు చూడండి. కావాలంటే ఈ డీలిమిటేషన్ మీద చర్చ జరిగేట్టుగా చూడండి. మీరు విమెన్ రిజర్వేషన్ కానీ ఇమీడియట్ గా ఇంప్లిమెంట్ చేయాలనుకుంటే వీఆర్ నాట్ అగైన్స్ట్ దట్, యూ కెన్ గో హెడ్ విత్ దిస్ ఎగ్జిస్టింగ్ లోక్సభ నెంబర్ ఆఫ్ సీట్స్ అని చెప్పి కూడా కాంగ్రెస్ వాళ్ళు చెప్పిన పరిస్థితి. సో లెట్ us see what will happen. యూనియన్ గవర్నమెంట్ పార్లమెంట్ ఈ రోజు ఏం జరుగుతుంది అనేది అందరూ కూడా వెయిట్ అండ్ వాచ్ పాలసీ నాకు సంబంధించినంత. రైట్, బాగా చెప్పారు. ఇక రెడ్ బుక్ అరాచకం, సుప్రీంకోర్టు ఆదేశాలకు విరుద్ధంగా బరి తెగింపు, నోటీస్ ఇవ్వకుండానే వైసీపీ ప్రధాన కార్యదర్శి మాజీ జర్నలిస్టు పోడి శ్రీహరి అక్రమ అరెస్ట్. గతంలో సిపిఆర్ఓ కూడా పనిచేశారు ప్రభుత్వంలో సీఎం గారి దగ్గర, అప్పటి సీఎం గారి దగ్గర. వెరితలలు వేస్తున్న టీడీపీ సోషల్ మీడియా, అసభ్యకర పోస్టులు, చోద్యం చూస్తున్న పోలీస్ శాఖ. మరోవైపు ఒక బొమ్మ వేశారని చెప్పి చంద్రబాబు గారి మీద బొమ్మ వేశారని చెప్పి పూడి శ్రీహరి గారిని కూడా అరెస్ట్ చేయడం, ఇదంతా ప్రభుత్వ ప్రేరితమేనని సజ్జల రామకృష్ణారెడ్డి గారు. ఇంకొకటి ఏంటంటే మంత్రి ఇలాకాలో దాహాకారాలు, 62వ జాతీయ రహదారి 63వ జాతీయ రహదారిపై మండుటెండలో మహిళలు రాస్తారోకో, ప్రభుత్వాన్ని ప్రశ్నించారంటూ వ్యక్తిని అరెస్ట్ చేశారంట. ఎక్కడ ఇది? పయ్యావుల కేశవ్ గారి ప్రాంతంలో పోలీస్ స్టేషన్ ఎదురు గ్రామస్తుల బైఠాయింపు. టోల్ ప్లాజా ఉద్యోగిని కిడ్నాప్ చేసిన టీడీపీ ఎమ్మెల్యే, గొడవలేదు. తల్లిదండ్రులు గ్రామ పెద్దలు వెళ్లడంతో వదిలిపెట్టిన వైను హ్యాపీ. ఇటువంటివన్నీ బీభత్సంగా జరుగుతున్నాయి. అట్లాగే చంద్రబాబు చేతిలో కత్తి పెట్టి ఆయనకు దుస్తులపై రక్తపు మరకలు అంటించే విధంగా చిత్రం ఉందంట. మరి జగన్ గారి మీద ఎంత అరాచకంగా ఫోటోలు వేశారు, అవేమీ అప్పుడు మరి కేసులు ఎందుకు పెట్టలేదు? కంప్లైంట్లు కూడా తీసుకోవట్లేదు కదా. అయినా కూడా ఈ ఎల్లో మీడియాకి సమ్మగా ఉంటుంది. చంద్రబాబు గారి మీద ఎవరు వేయటానికి వీల్లేదు, జగన్ గారి మీద ఏమైనా అరాచకంగా జగన్ గారి కుటుంబం మీద వేయచ్చు, అట్లా ఉంది. దాని మీద చర్చలోకి వెళదాం. ఇదే టైంలో యువగళం నవశాఖం అని కూడా టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్గా లోకేష్, ఇంక ఇవ్వడానికి ఎవరికి అభ్యంతరం లేదు, కానీ నవశాఖం వచ్చేసిందని ఈనాడు వాళ్ళు ఎడ్డింగ్ పెట్టారు. నిజంగా వస్తే సంతోషమే, కానీ ఆ రెడ్ బుక్ పిచ్చుకోవాలని వదిలేస్తే అప్పుడు ఆయనకి హుందాగా ఉంటుంది. కానీ ఆయన వదులుకునేదట్లేదు. అంకిత భావానికే పెద్దపీట వేశారంట. ఏంటంటే గల్లా మాధవి గారు, ఆవిడ పిడుగురాళ్ళ మాధవి గారు అని కూడా వారు అంటారట. ఆవిడికి అంబటి రాంబాబు గారి ఇంటి మీద దాడి చేసిన ఆవిడికి, అలాగే జగన్ గారి మీద ఇష్టం వచ్చినట్లు మాట్లాడే కొందరు బూతులు మాట్లాడతారు, కొందరు అలాగే వాళ్ళందరికీ కూడా పాలిట్ బ్యూరోలోను ఇటువంటి చోట్ల. ఇందాక చూసాం కదా, ఏమైనా దేవదత్ ఆయన తిరువురు ఆయనంట, ఆయనకి కూడా ఏదో పదవి ఇచ్చారంట. అతిరోధులు అంటే వీళ్ళంతా ఏంటంటే బెల్ షాపులు రాష్ట్రం అంతా ఉన్నాయి, ఇక్కడ పెడితే తప్పేంటని ఆయన ఏదో వాదిస్తున్నట్లుగా ఒక వీడియో కూడా వచ్చింది. ఇక కిలార్ రాజేష్, ఇక కాబోయే లోకేష్ గారికి అత్యంత సన్నిహితులు అంటారు కదా, అలా ఆయనకు కూడా ఇచ్చారట. మొత్తం మీద లోకేష్ హవా మొత్తం పార్టీలో వచ్చింది. ఇక ప్రభుత్వం ఎప్పుడు నడుస్తుంది అనేది దాని మీద జరగబోతాం. దీని మీద చర్చలోకి వెళ్ళడానికి ముందుగా మత్స్యకారుల పొట్టగొడుతున్నారు, గంగపుత్రులను తరిమేసేందుకు చంద్రబాబు సర్కార్ కుట్ర అంటూ జగన్ గారు నిన్న చేసినటువంటి ఉపన్యాసం కానీ, ఆయన అక్కడికి వెళ్ళి ఇచ్చిన భరోసా కానీ, అలాగే అయితే జగన్ గారిని కలవకుండా చేయటానికి మత్స్యకారుల గ్రామాల్లో చాటింపు వేశారంట. మరి అన్యాయంగా 1,00,000 రూపాయలు జరిమానా వేస్తాం మీటింగ్, అయినా కూడా ఎవరు పట్టించుకుంటున్నట్లేరు. మరి ఆ కార్యక్రమం మత్స్యకారుల ప్రాణాలు తీసిన చరిత్ర జగన్ రెడ్డి, అది మన
మంత్రి మన ఈయన ఆనం రామనారాయణ రెడ్డి గారు ఆరోపిస్తున్నాడు. ఆయన మొన్నటిదాకా తెలుగుదేశం ఎన్ని తిట్టాడో ఇప్పుడు వైసీపీని తిడుతున్నారు. సరే, ఇక ఈ కార్యక్రమానికి వెళ్ళొచ్చిన మన అప్పలరాజు గారు కూడా మనతోటి ఉన్నారు కాబట్టి ముందుగా దీని మీద వెళ్ళిన తర్వాతే ఆ అంశంలోకి వెళదాం. అప్పలరాజు గారు చెప్పండి, నిన్న జరిగినటువంటి సభకి మత్స్యకారులు ఏ రకంగా తరలి వచ్చారు, వాళ్ళకి ఎలాంటి భరోసా ఇచ్చారు, ప్రభుత్వ వైఖరిలో ఏమైనా మార్పు వచ్చే అవకాశం ఉందా? ఓపెన్గా ఆయన చెప్పారు కదా, ప్రైవేట్ కంపెనీని వేరే చోటకి తరలిస్తామని చెప్పిన హామీ ఏ రకంగా ఉంది? వీటన్నిటి మీద మీ విశ్లేషణ ఏమిటి అప్పలరాజు గారు? ఖచ్చితంగా నిన్నటి సభ ఏదైతే ఉందో మత్స్యకారుల్లో పూర్తి భరోసాను నింపిందని నేనైతే అభిప్రాయపడుతున్నాను కేఎస్ఆర్ గారు. ఎందుచేతంటే ఒకసారి చంద్రబాబు గారి చరిత్ర మనం ఒకసారి పరిశీలిస్తే దిస్ ఇస్ ది 4th టర్మ్ యాజ్ ఏ చీఫ్ మినిస్టర్. ఆయన టెన్యూర్కి సంబంధించి గత 3 టర్మ్స్ చీఫ్ మినిస్టర్ గా ఉన్నప్పుడు కానీ ఈ 4th టర్మ్ లో కానీ ఆయన ఎప్పుడు ఆంధ్రప్రదేశ్ని చాలా గొప్పగా చెప్తుంటాడు. ఆయన సన్ రైజింగ్ స్టేట్ అని. ఎస్, ఎగ్జాక్ట్లీ ఇది సన్ రైజింగ్ స్టేటే. మన దగ్గర నుంచి ఇలాగ మనం నిలబడి చూస్తే సూర్యుడు ఉదయించడాన్ని మనం చాలా ఆహ్లాదకరంగా మనం చూడొచ్చు మనం. బట్ దీనికి ఉన్నటువంటి మన స్టేట్కి ఉన్నటువంటి గ్రేటెస్ట్ అసెట్ లాంగ్ కోస్ట్ లైన్ అండి. మనకి గుజరాత్ తర్వాత సెకండ్ లాంగెస్ట్ కోస్ట్ లైన్, ఆల్మోస్ట్ 1000 కిలోమీటర్స్ కలిగినటువంటి ఈ కోస్ట్ లైన్ మనది. మీరు ఒక్కసారి ఈ పోర్ట్లెడ్ సిటీస్ భారతదేశంలో ఉన్నటువంటి కోస్టల్ ఏరియాలో ఉన్నటువంటి రాష్ట్రాల అభివృద్ధి మనం ఒకసారి పరిశీలిస్తే గుజరాత్ కానీ, గోవా కానీ, మహారాష్ట్ర కానీ, కర్ణాటక కానీ, కేరళ కానీ, తమిళనాడు కానీ, ఈవెన్ ఒరిస్సా కానీ పోర్ట్లెడ్ డెవలప్మెంట్ వల్ల ఇతర రాష్ట్రాల కంటే ముందుకు వెళ్ళినటువంటి పరిస్థితి. పోర్ట్లెడ్ డెవలప్మెంట్ అంటే అందులో పోర్ట్లు ఉన్నాయి, హార్బర్లు ఉన్నాయి, ఎఫ్ఎల్సీలు ఉన్నాయి. అంటే కోస్టల్లో జీవించేటటువంటి మత్స్యకారుల అభివృద్ధి, సంక్షేమం ఉంది. పోర్ట్ మీద డిపెండ్ అయినటువంటి ఎకనామికల్ యాక్టివిటీ వల్ల వచ్చేటటువంటి జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి, ఇండస్ట్రీస్ ఉన్నాయి, గ్రోత్ కారిడార్స్ ఉన్నాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ఉన్నాయి. ఇవన్నీ కలిపితే పోర్ట్లెడ్ డెవలప్మెంట్ అని మాట్లాడతాం. సో ఈ చంద్రబాబు గారు గత 3 టర్మ్స్ చీఫ్ మినిస్టర్ గా ఉన్నప్పుడు కానీ ఈ 4th టర్మ్ కానీ ఎక్కడైనా సరే ఒక హార్బర్ కానీ, ఒక పోర్ట్ కానీ ఎయిదర్ ఫౌండేషన్ ఆర్ ఇనాగ్రేషన్, దట్స్ మై ఛాలెంజ్, శంకుస్థాపన కానీ ప్రారంభం కానీ చేశారా నేను అడుగుతా ఉన్నా. ఏ రోజు కూడా ఆయన కోస్ట్ లైన్ పట్టించుకోలేదు. ఎంతసేపు కూడా కళ్ళబొల్లి మాటలు, అర్థం కాని మాటలు, మాయ మాటలు చెప్తూ గత 3 టర్మ్లు ఈ 4th టర్మ్ కూడా అదే మాదిరి పూర్తి చేయాలన్నటువంటి ఆలోచనతో ఉన్నారు తప్ప మనకున్నటువంటి గ్రేటెస్ట్ స్ట్రెంగ్త్ ని ఉపయోగించుకొని ఇతర రాష్ట్రాలకు పోటీగా లేదా ఇతర దేశాలను భారతదేశాన్ని పోటీగా నిలబెట్టాలన్నటువంటి ఆలోచన, ఆసక్తి ఆయనకి ఎప్పుడు లేదని నేనైతే అభిప్రాయపడతా ఉన్నా. జగన్ సార్కి వచ్చినటువంటి మొదటి టర్మ్లోనే ఎందుకు ఇవన్నీ మనం ఏవో పిచ్చి పిచ్చి మాటలన్నీ మాట్లాడడం కాదు, మనకు ఉన్నటువంటి స్ట్రెంగ్త్ కోస్ట్ లైన్. ఈ కోస్ట్ లైన్ ని ఇతర రాష్ట్రాల కంటే బెటర్ గా మనం స్ట్రెంగ్తన్ చేద్దామని చెప్పి 4 పోర్ట్లు ఇచ్చారు. చూడండి, 4 పోర్ట్లు: మూలపేట పోర్టు, కాకినాడ ఎస్సీజెడ్ పోర్టు అంటే అది ప్రైవేట్ పోర్టు, మచిలీపట్నం పోర్టు, అలాగే రామాయపట్నం పోర్టు. అన్ని పోర్టులు కూడా కన్స్ట్రక్షన్ మొదలయ్యే. రామాయపట్నం ఆల్మోస్ట్ 90% కంప్లీట్ అయింది. మచిలీపట్నం, మూలపేట నియరింగ్ అబౌట్ 50 to 70% ఇన్ బిట్వీన్ ఉంటుంది. ఎస్సీజెడ్, కాకినాడ ఎస్సీజెడ్ పోర్ట్ ఈజ్ ఎ ప్రైవేట్ పోర్టు. సో వాళ్ళ పని వాళ్ళు చేస్తా ఉంటారు. దానికి వాళ్ళకి అవసరమైనటువంటి అనుమతులు, అవసరమైనటువంటి ఫెసిలిటేషన్ మనం చేయగలిగాం కాబట్టి చాలా శరవేగంగా జరుగుతున్నటువంటి. ఇది కాకుండా తీర ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి జిల్లాలో కూడా ఎర్స్ట్వైల్ డిస్ట్రిక్ట్స్ గురించి మాట్లాడుతున్నాం. ఎర్స్ట్వైల్ అంటే మనం కొత్త జిల్లాలు ఫామ్ అవ్వక ముందు ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో కూడా ఒక్కొక్క హార్బర్ ఉండాల్సిందే అని చెప్పి హార్బర్లు మంజూరు చేశారు ఆయన. మా జిల్లా శ్రీకాకుళం తీసుకుంటే నువ్వులరేవు మంచిలిపేట దగ్గర, బుడగట్లపాలెం దగ్గర, విజయనగరం చింతపల్లి దగ్గర ఒక ఎఫ్ఎల్సి, వైజాగ్ ఎగ్జిస్టింగ్ హార్బర్ మోడర్నైజేషన్ కోసం ఒక 150 కోట్లు ఇచ్చాము. భీమిలి దగ్గర ఒక ఎఫ్ఎల్సి ఇచ్చాము. పూడిమడక దగ్గర హార్బర్ ఇచ్చాము. రాజాయిపేట దగ్గర ఒక ఎఫ్ఎల్సి ఇచ్చాము. ఎర్స్ట్వైల్ ఈస్ట్ గోదావరి లేదా ప్రజెంట్ కాకినాడ జిల్లా ఉప్పాడ్ అంటే పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గం, పిఠాపురం నియోజకవర్గంలో బ్రహ్మాండమైనటువంటి హార్బర్ 70% కంప్లీట్ చేసినటువంటి హార్బర్ ఉంది. ఇప్పటికీ కూడా పనులు రెస్టోర్ చేయకుండా అలాగ ఆపేస్తున్నారు. వెస్ట్ గోదావరి ఏమో బియ్యపు తిప్ప,
అలాగే కృష్ణా జిల్లా మచిలీపట్నం, ఎర్స్ట్వైల్ గుంటూరు, ప్రెజెంట్ బాపట్నం ఉన్నటువంటి నిజాంపట్నం, మచిలీపట్నం అండ్ నిజాంపట్నం ఆల్మోస్ట్ 70% కంప్లీటెడ్ హార్బర్స్. మనం ఎప్పుడు చిన్నప్పటి నుంచి వింటుంటాము కేసీఆర్ గారు, బందర్ అంటే పోర్టు లేదా బందర్ అంటే హార్బర్ అని. అక్కడ హార్బర్ ఎక్కడుంది, అక్కడ పోర్ట్ ఎక్కడుంది, పేరు మాత్రం మిగిలింది అంతే తప్ప, చరిత్ర చెప్పుకోవడానికి మిగిలింది తప్ప అక్కడ ఏమీ లేదు, అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్. జగన్ సార్ వచ్చి మచిలీపట్నం హార్బర్, మచిలీపట్నం పోర్ట్ రెండు వేరు వేరండి, ప్లీజ్ మార్క్ మై వర్డ్. మచిలీపట్నం హార్బర్ వేరే, మచిలీపట్నం పోర్ట్ వేరే. రెండిటి పనులు కూడా శరవేగంగా పట్టాలు ఎక్కించినటువంటి ఘనత జగన్ సార్ది. నిజాంపట్నం హార్బర్ 70% కంప్లీట్ చేసినాం మనం. అలాగే వాడ్రేవ్ దగ్గర ఒక హార్బర్ ఇచ్చాం, కొత్తపట్నం హార్బర్ ఇచ్చాం, నెల్లూరు జిల్లా జువ్వలదిన్న హార్బర్ ఇచ్చాం. అంటే ఇందులో 2 ఫేజ్ల కింద ఇచ్చాం. మొదటి ఫేజ్ లో జువ్వలదిన్న హార్బర్ నియర్ కంప్లీషన్, ఓపెనింగ్ కూడా మనం వర్చువల్ గా చేసాం. గవర్నమెంట్ మారిన తర్వాత కూడా మళ్ళీ ఓపెనింగ్ చేసిన తర్వాత ఇప్పటికీ 2 ఏళ్లలో అఫీషియల్ గా మత్స్యకారులకి ఆ ఫెసిలిటీని హ్యాండ్ ఓవర్ చేయకుండా ప్రభుత్వం నాంచి మొదట్లోని గవర్నమెంట్ వచ్చినటువంటి 6 months లోనే ఒక నోటిఫికేషన్ ఇచ్చారు. హార్బర్లు, పోర్టులు రెండింటినీ కూడా పీపీపీ మోడల్లో అభివృద్ధి చేస్తామని చెప్పి నోటిఫికేషన్ వేసి, ఎవరు రాకపోతే ఎవడో ఒకరిని తీసుకొచ్చి, ఇదిగో దీనిలో నీకు ఇంత ల్యాండ్ ఇస్తాం, ఈ క్వే ఇస్తాం, ఈ బెర్త్ ఇస్తాం, దీన్ని వాడుకో, నీకు ఇష్టానుసారం వాడుకో, మత్స్యకారులు ఎవరు రానివద్దు అనుకుని అంటే మత్స్యకారులు కడుపు మండదా? చంద్రబాబు గారి జీవితంలో ఎప్పుడు మాకు హార్బర్ కానీ, ఓ ఫిష్ ల్యాండింగ్ సెంటర్ కానీ, ఓ పోర్టు కానీ కట్టిన పాపాన పోలేదు కదా. జగన్ సారు మా వలసలు నిరోధించాలని, మా జీవన ప్రమాణాలు పెరగాలని, మత్స్యకారుల జీవితాలు బాగుపడాలని, మత్స్యకారుల సంతోషం చూడాలని చెప్పి ఆయన పాదయాత్ర చూసినటువంటి ఇబ్బందులు, ఇక్కట్లు చూసి మా కోసం నిర్మించినటువంటి హార్బర్లను కూడా ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెట్టేస్తే మా కడుపు మండదా? అదే ఎగ్జాక్ట్లీ నిన్నైతే కనిపించింది. ఎన్ని ఆంక్షలు పెట్టినా, ఎన్ని అంటాం అక్కడ, ఎన్ని చాటింపులు వేసినా, ఎంత జరిమానా విధిస్తామన్నా సరే వేలాది మంది ఒక హోరై, ఒక ఉప్పెన మాదిరి. అంటే నిజంగా నేను మీటింగ్ లో ఉన్నాను, ఆ సౌండ్ వింటే, అసలు మత్స్యకారుల యొక్క ఆ నినాదాలు వింటే మాత్రం నాకు గూస్ బంప్స్ వచ్చాయి. కేసీఆర్ గారు ఒక మాటలో చెప్పాలి అంటే, ఖచ్చితంగా మా హార్బర్ మేము కాపాడుకుంటాం. నాట్ ఓన్లీ దిస్ హార్బర్, అక్రాస్ ది కోస్ట్ అని ఏ హార్బర్ ని ప్రైవేట్ వ్యక్తుల చేతిలో పెట్టినా సరే ఉద్యమిస్తాం అన్నటువంటి ఆ నినాదం, ఆ హోర్ అయితే నాకు చాలా నాలో కూడా చైతన్యం నింపిందని, నాలో కూడా కొంత స్ఫూర్తి రగిలించిందని నేనైతే అభిప్రాయపడతా ఉన్నా. నిన్న స్ఫూర్తిని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మత్స్యకారులు తీసుకెళ్ళడానికైతే ఒక కార్యాచరణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తయారు చేసుకుందని ఈ సందర్భంగా నేనైతే తెలియజేస్తాను. రైట్, ఇంకొక దానికి కూడా సమాధానం చెప్పండి. జగన్ గారు ఇచ్చినటువంటి హామీలు కానీ ఇవి ఎంత మేరకు భరోసా ఇచ్చాయన్న దానికి కూడా చెప్తే తర్వాత వెంకటేష్ గారు మాట్లాడతారు. ఖచ్చితంగా కేసీఆర్ గారు ఏదైతే సాగర్ డిఫెన్స్ సిస్టమ్స్ ఉందో చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇన్ కేస్ మీరెవరికైనా ప్రైవేట్ వ్యక్తులకి ఇక్కడ ల్యాండ్స్ కానీ, బర్త్లు కానీ కేటాయిస్తే హార్బర్లకు సంబంధించి నేను వచ్చిన తర్వాత ఖచ్చితంగా వాళ్ళని వేరే చోటకి తరలిస్తాను అని. అసలు నెల్లూరు జిల్లాలో కేసీఆర్ గారు మీకు ఇది చెప్పాలి, కృష్ణపట్నం పోర్ట్ ఉంది. ఇప్పుడు దుగరాజపట్నం అన్నటువంటి దాని దగ్గర ఒక షిప్ బిల్డింగ్ క్లస్టర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా శాంక్షన్ చేసింది దుగరాజపట్నం దగ్గర. అవన్నీ ఎంత దూరంలో ఉండవండి? 20, 30, 40, 50 కిలోమీటర్ల విసినిటీలో ఉన్నటువంటి ఫెసిలిటీస్ అవి. కృష్ణపట్నం పోర్టు ఓకే, దట్స్ ఏ ప్రైవేట్ పోర్ట్ అనుకుందాం. దుగరాజపట్నం షిప్ బిల్డింగ్ క్లస్టర్ అన్నటువంటిది గవర్నమెంట్ ఫెసిలిటీ కిందనే మనం టేకప్ చేస్తున్నాం. అలాంటి దగ్గర ఒక 20 ఎకరాలు 30 ఎకరాలు ఇలాంటి ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ కి ఇచ్చి అక్కడ వాళ్ళు ఏదో రీసెర్చ్ చేసుకొని అవసరమైనటువంటి యాక్టివిటీ చేసుకుంటే ఎవరికి ఇబ్బంది లేదు. తిన్నగా తీసుకొచ్చి మేము మత్స్యకారుల ఫెసిలిటీ అన్నటువంటిది ఏంటండి, మాకు జీవన మరణ పోరాటం, మా బతుకు పోరాటం. మేమేదో బిల్డింగ్లు బొలేరులు కట్టేసుకోవడానికి, కోట్లకు పడగలు ఎత్తడానికి మాకు హార్బర్లు కాదు కదా. ఎంతో కొంత జీవన ప్రమాణాలు పెరిగి సుఖవంతమైనటువంటి జీవనం మెరుగుపరచుకోవడానికి అవసరమైనటువంటి ఫెసిలిటీస్ అది. అలాంటి వాటిని మీరు ప్రైవేట్ వ్యక్తుల చేతిలో పెట్టడం అన్నటువంటిది చాలా అన్యాయం. సో దుగరాజపట్నం షిప్ బిల్డింగ్ క్లస్టర్ దగ్గర అలాట్మెంట్ చేసుకోండి, లేదా కృష్ణపట్నం పోర్ట్ లో ఎంతో కొంత 20-30 ఎకరాలు మీరు అలాట్మెంట్ చేసుకోండి అని చెప్పి చాలా స్పష్టంగా జగన్ సార్ చెప్పడం జరిగింది. ఇది ఒక వార్నింగ్ అనడానికి లేదు కానీ ఒక హెచ్చరిక. ఇప్పుడు వరకు మనం ఆల్రెడీ ప్రైవేట్ మెడికల్ కాలేజీల ప్రైవేటైజేషన్ విషయంలో మనం ఆల్రెడీ ఒకసారి ఎక్స్పీరియన్స్ చేస్తాం. నేను వచ్చిన తర్వాత ఖచ్చితంగా వాటిని మళ్ళీ టేక్ ఓవర్ చేసుకుంటాను. ఎస్, ఒక్కడు కూడా టెండర్ వేయడానికి ముందుకు రాలి. దీని విషయంలో కూడా
ఇలాగే జరుగుతుందని మేమందరం కూడా చాలా బలంగా నమ్ముతున్నామని మీకైతే తెలియజేస్తున్నాం. రైట్. సాయి మోహన్ గారు చెన్నై నుంచి. సాయి మోహన్ గారు నమస్కారం, మాట్లాడండి. నమస్కారం సార్. వీళ్ళు మన ఇప్పుడు డీలిమిటేషన్ తర్వాత ఈ మహిళ ఇంత హడావుడిగా అంటే ఇక అంతా ఎన్నికలు ఉన్నాయి తమిళనాడు, ఎన్నికల మధ్యలో చేస్తున్నారు. అదే ఎవరు రారు, వీళ్ళందరూ ప్రచారంలో ఉన్న టైంలో పోయి ఎంపీలు రాలేరు. ఇలా టైంలో పెట్టడం అనేది ఎంతవరకు మోడీకి దాన్ని తెలియలేదు. కానీ ఓడిపోయి ఇది గెలుస్తుందా అని ఆశ్చర్యంగా ఉందండి. ఎన్నికలు జరిగే సమయంలో ఎవరైనా ఇట్లాంటి బిల్లులు తీసుకొస్తారు కరెక్ట్ కాదు. కానీ మరి మోడీ గారి ప్రభుత్వం మరి ఎందుకో ఇటువంటి విషయాల్లో ముందుకు అంటే మనలాంటి వాళ్ళని సమర్థించకూడదండి. ఇటువంటి వాటిని వ్యతిరేకించాలి, మోడీని వ్యతిరేకించి నేను ఓపెన్ గా చెబుతున్నాను కదా, మోడీ గారు ఇట్లాంటివి చేయకుండా ఉంటే బాగుండేదని నా వ్యక్తిగతమైన అభిప్రాయం. దాంట్లో నాకేం సందేహం లేదు. ఎలక్షన్ మధ్యలో ఇట్లాంటివి పెట్టి ఉండాల్సింది కాదు. రైట్, ఓకే. వెంకటేష్ గారు చెప్పండి, జగన్ గారికి సభకు వెళ్తుంటే మత్స్యకారుల మీద ఆంక్షలు పెట్టడం ఏంటి, జరిమానా వేస్తామంటం ఏంటి, ఎందుకు ఇట్లా అయిపోతా ఉంది ఈ ప్రభుత్వంలో తీరుతెన్నులు? ఇక తర్వాత పూడి శ్రీహరి గారు అరెస్ట్ వాటి మీద వెళ్దాం. ముందుగా ఈ రకమైనటువంటి ఎప్పుడైనా చూసామా మనం? ఎప్పుడు లేదు సార్. ఇప్పుడు ఒక ప్రతిపక్ష నేత ప్రజల్లోకి వెళ్ళేటప్పుడు మా ప్రభుత్వం చాలా బలంగా ఉంది, మా విధానాలు చాలా కరెక్ట్గా ఉన్నాయి, మీరు అనవసరంగా ప్రభుత్వం మీద దుమ్మెత్తి పోస్తున్నారు అని చెప్పేసి అని ప్రభుత్వం భరోసాగా ఉండేటువంటి ప్రభుత్వాలు చూశాను తప్ప, జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వారి వ్యక్తి చాలా మంది అంటూ ఉంటారు 11 సీట్లకు పరిమితం అయ్యాడు, అసలు ప్రతిపక్ష హోదా లేదు అని చెప్పేసి. అటువంటి ఒక వ్యక్తి ప్రజల్లోకి వెళ్తున్నప్పుడు ₹1,00,000 ఫైన్ వేస్తామని చెప్పేసి అని అక్కడ స్వతహాగా ఏంటంటే ఈ మత్స్యకార కుటుంబాల్లో కొన్ని కుల పెద్దల్లాగా కొంతమంది ఉంటారు. వీళ్ళు తీసుకునేటువంటి డెసిషన్స్ ని బట్టి సముద్రంలోకి వెళ్ళే రాకపోకలు కానివ్వండి, ఈ వలలు వేసుకునేటువంటి ఈ కార్యక్రమాలు కానివ్వండి దీన్ని బేస్ అయి ఉంటాయి. కానీ ఇటువంటి ప్రభుత్వ కార్యక్రమాలకు కానీ ప్రతిపక్ష నేత తీసుకున్నటువంటి ఒక కాల్కి కానీ ఏదైనా సభలకు అటెండ్ అయ్యేటప్పుడు ఇటువంటి కార్యక్రమాలు చేయడం అనేది ప్రప్రథమంగా ఆంధ్రప్రదేశ్లో చూస్తున్నాం. అసలు ₹1,00,000 ఫైన్, ₹1,00,000 కట్టేటువంటి పరిస్థితి ఉంటే అసలు సముద్రంలోకి వెళ్ళి వేట పని చేసేటువంటి పరిస్థితి ఉండదు కదా. దీని అందరినీ చూస్తుంటే ఏదో ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చేటువంటి ఆప్లాజ్ని కానివ్వండి, లేకపోతే అసలు ఉన్న సమస్య ఏంటి అనేది క్రిస్టల్ క్లియర్ గా జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్తే ఏం జరుగుతుందో అనేటువంటి ఒక భయంతో తీసుకున్నటువంటి ఒక విధానంగానే మనందరం చూడాలి. అయినా కూడా జనం స్పందన విపరీతంగా వచ్చినట్టుగా అనిపించింది. ఖచ్చితంగా అండి. ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏ మారుమూల ప్రాంతానికి వెళ్ళినా అక్కడికి జనాలు పోటెత్తేటువంటి ఒక పరిస్థితి మనందరం చూస్తున్నాం. ఎందుకంటే ఆయన వెళ్ళేది ఒక పబ్లిక్ కాజ్ మీద, ఆయన యొక్క చరిష్మాను చూపించుకోవడానికి కాదు. ఆయన వెళ్ళేది ఒక పబ్లిక్ కాజ్ మీద, బహిరంగ వేదికల్లో చాలా అరుదండి. అక్కడ ఉన్నటువంటి వ్యక్తులతో మాట్లాడించడం కానివ్వండి, ఏదైతే రూట్ లెవెల్లో ఉన్నటువంటి ప్రాబ్లం ఏదైతే ఉందో వారి నోటి నుంచి ఈ ప్రపంచం మొత్తానికి కూడా ఈ డిజిటల్ మీడియాలో ప్రచారం చేయడానికి ఆయన వెళ్ళాడు. ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి వ్యక్తుల ఎవరితో మాట్లాడించడం జరిగింది, వాళ్ళకు ఉన్నటువంటి ప్రాబ్లం ఏంటనేది జరిగింది. వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారు అలాట్ చేసినటువంటి ల్యాండ్లో 29.5 ఎకరాలు ఏదైతే ఒక ప్రైవేటు సంస్థకి కేటాయించడం ఏదైతే ఉందో దీన్ని ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి మత్స్యకార కుటుంబాలు కానివ్వండి, అక్కడ మత్స్యకార నాయకులు కానివ్వండి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దీనికి బదులు ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ ప్రపోజ్డ్ సైట్స్ ఉన్నాయో దానిలో ఇచ్చుకోండి, మాకు ఎటువంటి ఇబ్బంది లేదు, ఇక్కడ ఉంటే మా జీవన విధానాలు కానివ్వండి, మా జీవన ప్రమాణాలు కానివ్వండి మెరుగుపడేవిగా కాకుండా ఇంకా దిగువగా అయిపోతాయి అనేటువంటి ఒక భయప్రాంతం. తమిళనాడు బోట్ల వివాదం, టీడీపీ ఎంపీ మీద అట్లాగే లోకేష్ గారికి సంబంధించి కూడా వ్యాఖ్యలు చేశారు. సో అయినా కూడా ఎందుకు మన వాళ్ళని కాదనుకుని వాళ్ళకి మద్దతు ఇచ్చే పరిస్థితి కనపడతా ఉంది అక్కడ? ఎందుకు ఇట్లా చేస్తున్నట్లు సార్? ఇదంతా కూడా ఒక బ్లూ మాఫియా లాగా తయారైంది సార్. ఖచ్చితంగా ఈ కోస్టల్ ఏరియాలో కొంతమంది కబంధ హస్తాల్లో కొన్ని వ్యవస్థలు చిక్కుబడిపోయి ఉన్నాయి. దీనికి పాలకులు కూడా సై అనడం వల్ల పోలీస్ కస్టడీలో ఉండాల్సిన, కోర్టు పరిధిలో ఉండాల్సినటువంటి బోట్లు ఈరోజు మాయమైపోయినటువంటి ఒక పరిస్థితి. ఇది మిగతా రాష్ట్ర ప్రజలు ఎవరికి తెలియనటువంటి ఒక విషయం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళటం వల్ల ఇక్కడ క్రిస్టల్ క్లియర్ గా ఏదైతే పోలీస్ కస్టడీలో ఉండవలసినటువంటి బోట్లు చెన్నై తరలిపోయినాయి, దీనికి సంబంధించి ఎవరో కొంతమంది అధికారులని ట్రాన్స్ఫర్ మాత్రమే చేశారు అని చెప్పేసి తెలియనటువంటి ఒక విషయం. దీన్ని ప్రజాబాహుళ్యంలోకి తీసుకొచ్చి ఈ ప్రభుత్వాన్ని తూర్పాడు పట్టడంలో జగన్మోహన్ రెడ్డి గారు సక్సెస్ అయ్యారనే చెప్పాలి. రైట్. ఇక
ఇంకో ఒకటి రెండు వార్తలు కూడా మీ దృష్టి తీసుకొస్తాను. అల్ట్రాటెక్ ఆది సెగట, ఇందాక కొంతమంది ఎమ్మెల్యేల అరాచకాలు కొన్ని చూసాం కదా. ఇప్పుడు చిలంకూరు అల్ట్రాటెక్ ఫ్యాక్టరీలో సిమెంట్ ఉత్పత్తిని అడ్డుకున్న ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి గారి వర్గం. బాగుంది, మంచి ప్రగతి ప్రదంలో ఆంధ్రప్రదేశ్ అనమాట. రాయలసీమను స్పోర్ట్స్ హబ్గా మారుస్తామని లోకేష్ గారు అన్నారు, మంచిదే. మరి ఇప్పటికి వరకు రాయలసీమ ఉద్యాన హబ్ అన్నారు, మరి ఇప్పుడేమో స్పోర్ట్స్ హబ్ అంటున్నారు, సంతోషం. నెరడి బ్యారేజ్ నిర్మాణానికి టెండర్లు పిలవండని చంద్రబాబు గారు అంటున్నారు. పోలవరం నీటి వినియోగంపై ప్రణాళికలు తయారు చేయాలంటున్నారు, సంతోషం. సో వీటన్నిటి మీద అట్లాగే రెడ్ బుక్ అరాచకం, అట్లాగే పాలిట్ బ్యూరోలో ఎవరెవరికి ఇచ్చారు, అంబటి రాంబాబు గారు ఇంటి మీద దాడి చేసినందుకు గాను ఇలా ప్రమోషన్ ఇచ్చారా, ఇలా వాళ్ళందరి మీద నవశాఖమైన నిజంగా అంటే లోకేష్ గారి ఇష్యూకి ప్రమోషన్ ఇవ్వటం, వీటన్నిటి మీద చర్చలోకి వెళ్దాం. రెడ్ బుక్ అరాచకం ముందుగా వెంకటేష్ గారు చెప్పండి. ఈ రకంగా ఎమ్మెల్యేలు వీళ్ళందరి మీద కేసులు ఏముండవు, అట్లాగే వాళ్ళు ఏం పెట్టినా సరే జగన్ గారి కుటుంబం మీద ఎంత అరాచకంగా పెట్టినా కూడా కేసులు ఉండవు. చంద్రబాబు గారి మీద ఏదో పెట్టారని చెప్పి వెంటనే నోటీస్ కూడా ఇవ్వకుండా తీసుకెళ్ళటం, మీరు లాయర్ కూడా కదా. సో ఈ పరిణామాలన్నీ చూస్తే మీకేమనిపిస్తుంది? ఆంధ్రప్రదేశ్లో అసలు రాజ్యం ఉందా, ప్రభుత్వం ఉందా, పోలీసు రాజ్యమేనా, ప్రజాస్వామ్యం ఉన్నట్లా లేనట్లా, ఏమిటి అసలు ఈ పరిణామం మీకేమనిపిస్తూ ఉంది? అసలు ఆంధ్రప్రదేశ్లో జీవించాలంటేనే భయం వేసే పరిస్థితికి తీసుకెళ్తున్నారా అని అనిపించట్లా? సార్, ప్రతిపక్ష పార్టీల్లో పనిచేసేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో కొంచెం ఇన్ఫ్లుయెన్స్డ్ బేస్డ్ గా ఉన్నటువంటి వ్యక్తులు, ఈ వ్యక్తులు ఉంటే ప్రభుత్వంలో నిరంతరం నిరసన కార్యక్రమాలు కోకొల్లలుగా జరుగుతూనే ఉంటాయి అని చెప్పేసి ప్రభుత్వం భయపడి చేసినటువంటి ఒక వ్యవహారంగా దీన్ని చూడాలి. గతంలో పలుమార్లు హైకోర్టు గైడ్ లైన్స్ ని అన్ని రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని కోర్టులకి ఎప్పుడు ఈ దేశ చరిత్రలో ఎప్పుడు కూడా జరిగినటువంటి వ్యవహారం. హైకోర్టు తన కింద ఉన్నటువంటి అన్ని న్యాయస్థానాలకి అర్నేష్ కుమార్ గైడ్ లైన్స్ ని ఫాలో అవ్వండి అని చెప్పేసి క్రిస్టల్ క్లియర్ గా పలుమార్లు వ్యక్తపరిచినటువంటి ఒక పరిస్థితి ఈ రాష్ట్ర ప్రభుత్వంలోనే జరిగింది. ఎన్నిసార్లు హైకోర్టు అక్షంతలు వేసినప్పటికీ కూడా పోలీసు ఉన్నతాధికారులు తాము చేయవలసినటువంటి లా అబైడింగ్ సిటిజన్స్ లాగా వాళ్ళు ఏదైతే చేయాలో దాన్ని చేయకుండా కేవలం పరిపాలనలో ఉన్నటువంటి వ్యక్తుల యొక్క డెసిషన్స్ మాత్రమే ఇంప్లిమెంట్ చేసేటువంటి ఒక పరిస్థితి కనిపిస్తున్నటువంటి వ్యవహారం మనందరూ చూస్తున్నాం ఈరోజు రాష్ట్రంలో. అనవసరంగా వీళ్ళందరినీ అరెస్టులు చేయటం, వాళ్ళని రిమాండ్లకు పంపించడం, పలు అట్రాక్ట్ కానటువంటి అనేక రకాల సెక్షన్లు దాన్ని ఇంప్లిమెంట్ చేసి పంపించడం, దీన్ని మళ్ళీ హైకోర్టుకి వారు అక్షంతలు వేసి మళ్ళీ బయటకు తీసుకురావడం, ఇది ఒక కంటిన్యూషన్ ప్రాసెస్ లాగా జరుగుతున్నటువంటి ఈ పరిస్థితుల్లో దానికి తోడు జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన ఉన్నప్పుడే అరెస్టులు జరుగుతున్నాయి. ఇక్కడ ఇది ఒక విచిత్రమైనటువంటి విషయం. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లో ఉన్నప్పుడు కన్సెంట్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తుల్ని అరెస్టు చేయడం కేవలం ఇది ఒక డైవర్షన్ లో భాగంగా మనం చూడాలి. మరొక రకంగా చెప్పాలి అని అంటే ఒక పత్రికా విలేకరి, మాజీ పత్రికా విలేకరి, ఒక పార్టీ ఐటీ హెడ్ ఎవరైతే ఉన్నారో అతన్ని అరెస్ట్ చేయడానికి రెక్కి నిర్వహించాల్సినటువంటి అవసరం లేదు. నీ మీద ఇలా కేసు పెట్టాము, మీకు నోటీస్ ఇస్తామనో లేకపోతే విచారణకు మీరు అటెండ్ కావాలనో ఒక నోటీస్ ఇస్తే ఖచ్చితంగా అతను వచ్చేటువంటి పరిస్థితి, ఒక బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ఉన్నాడు కాబట్టి. అటువంటి వ్యక్తిని అర్ధరాత్రి పూట రెక్కి నిర్వహించి తెల్లవారుజామున అరెస్ట్ చేసి అతని ఇంట్లో సోదాలు చేయాల్సినటువంటి అవసరం అయితే లేదనేది పలు ప్రజా సంఘాల అభిప్రాయం, పలు నాలాంటి వ్యక్తుల ఒక అభిప్రాయం కూడా ఇదే. రేపు ఇద్దరు ఖచ్చితంగా న్యాయస్థానంలో పోలీస్ చర్యలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని కూడా తీవ్రంగా విమర్శల పాలయ్యేటువంటి పరిస్థితి, అలాగే బెయిల్ మీద బయటకు వచ్చేటువంటి పరిస్థితి కూడా మనందరం కూడా చూస్తాం. రైట్. అప్పలరాజు గారు చెప్పండి, జగన్ గారి కుటుంబం మీద ఎంత అరాచకంగా పెట్టినా నో కేసు, అసలు కనీసం ఫిర్యాదు కూడా తీసుకోవట్లేదు. మొన్న విశాఖపట్నంలో ఆ మహిళా నేతలు ధర్నా చేసినా పట్టించుకోవట్లేదు. కానీ చంద్రబాబు గారి జోలికి ఎక్కడన్నా ఆయన దాని ప్రతిగా ఒక్కటి పెడితే చాలు వెంటనే కేసులు పెట్టేస్తున్నారు. దీన్ని మీరు ఎలా చూస్తున్నారు? ముందుగా కేసీఆర్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లోకి వస్తున్నారు అంటే ఈ ప్రభుత్వం ఎంత బెదిరిపోతుందని చెప్పడానికి నిన్నటి రోజు ఒక ఉదాహరణ. నిన్నటి రోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రోగ్రామ్ జోలదిన్నె హార్బర్ విజిట్ చేస్తున్నారు. సో అదొక ప్రభంజనం సృష్టిస్తారు అన్నటువంటిది ప్రభుత్వానికి అంచనా ఉంది. సో ఆ ప్రభంజనం అంటే ఆ వైబ్ ఏదైతే ఉందో దానిని డైవర్ట్ చేయాలి, డిస్టర్బెన్స్ చేయాలి, ప్రజల్లో ఇతరత్ర అంశాలపైన చర్చ జరగాలన్నటువంటి ఉద్దేశంతో చూడండి, జగన్ సారు 9:30కి బయలుదేరుతారు యాక్చువల్గా తాడేపల్లి నుంచి బై చాపర్, అంటే నెల్లూరు జిల్లాకి. 8 గంటలకే
స్పీచ్ రాయాల్సిన అంటే స్పీచ్ ప్రిపేర్ చేయాలి కదా లీడర్ కి ఒక బ్యాక్ అండ్ టీమ్ అన్నటువంటిది. సో ఏ అంశాలని ప్రజల దృష్టి తీసుకుని వెళ్ళాలన్నటువంటిది ఒక బేసిక్ నోట్ అనేది ప్రిపేర్ చేయాలి. అది ఎవరు ప్రిపేర్ చేస్తారు? ఆయనకు సంబంధించినటువంటి పిఆర్ఓని ప్రిపేర్ చేస్తారు. ఆ పిఆర్ఓని ఒక అంటే ఇలా అంటున్నానని కాదండి, మా దగ్గర సమ్ టైమ్స్ ఎన్ఐఏ వాళ్ళు వస్తారు. ఎన్ఐఏ వాళ్ళు ఈ నక్సలైట్లను లేకపోతే అరెస్ట్ చేయడానికి వచ్చినప్పుడు చేసేటటువంటి ప్రక్రియ శ్రీహరి గారిని అరెస్ట్ చేయడానికి నిన్న పోలీసులు ఫాలో అయినారు. అసలు అది అరెస్ట్ అంటామా లేకపోతే కిడ్నాప్ అంటామా? ఒక మాటలో చెప్పాలి అంటే అరెస్టా లేకపోతే కిడ్నాప్. అది కిడ్నాప్ చేశారు అని అనిపించింది నాకు ఇనీషియల్ గా. ఒకటి, సో పూడి శ్రీహరి గారు అరెస్ట్ ఒకటైతే, రెండు ఆదరా బాదరాగా ఎప్పుడు అంటే ఇంటర్మీడియట్ రిజల్ట్స్ నిన్ననే రిలీజ్ చేస్తాము అని చెప్పి ముందు చెప్పలేదు గవర్నమెంట్. జగన్ సార్ ప్రోగ్రామ్ ఫైనల్ అయిన తర్వాత నిన్ననే ఇంటర్మీడియట్ రిజల్ట్స్ అనౌన్స్ చేస్తామని చెప్పి వన్ డే ఇన్ అడ్వాన్స్ చెప్పడం జరిగింది. ఇంటర్మీడియట్ రిజల్ట్స్ నిన్నే అనౌన్స్ చేశారు. రెండోది. మూడోది, ఆదరా బాదరాగా తెలుగుదేశం పార్టీ కమిటీ చూడండి, అంటే టీవీల్లో లేకపోతే మీడియాలో స్పేస్ ఆక్యుపై చేయడానికి ఒక్క జగన్ సార్ ప్రోగ్రామ్ కి సంబంధించినటువంటి వైబ్ ని డీవియేట్ చేయడానికి, డైవర్ట్ చేయడానికి ఎన్ని తిప్పలు పడుతుంది ప్రభుత్వం, ఎన్ని తిప్పలు. తెలుగుదేశం పార్టీ కమిటీలు అనౌన్స్ చేశారు సాయంత్రం కల్లా. అంటే ఏంటంటే ఈ ప్రభుత్వం యొక్క ప్రతిష్ట ఏమి చేసినా సరే ప్రజలకు రీచ్ అవ్వడం లేదు. ప్రజల్లో ఆ స్థాయిలో అంటే జగన్మోహన్ రెడ్డి గారి కార్యక్రమం స్థాయిలో మనము చర్చ చేయలేకపోతున్నాం అన్నటువంటి ఒక భయం ఈ ప్రభుత్వానికి ఆల్రెడీ వచ్చింది. ఇది నిదర్శనం, ఇది వచ్చింది, ఇది కంటిన్యూ అవుతుంది, ఇంకా కంటిన్యూ అవుతుంది. ఇకపోతే శ్రీహరి గారు అరెస్ట్ అంటే చాలా అంటే నాకు ఐ వాజ్ షార్టెడ్ కేసీఆర్ గారు. నేను నిన్న మార్నింగ్ 7:10 మాట్లాడాను, 7:20 మాట్లాడాను, 7:50 మాట్లాడాను నేను శ్రీహరి గారు. 8 గంటలకి డీటైన్ చేశారు పోలీసు. అంటే ఈ హార్బర్లో దీనికి సంబంధించి డేటా కోసమని నోట్ ప్రిపరేషన్ కి సంబంధించి నేను దాని కన్సర్న్ మినిస్టర్ గా పనిచేశాను కాబట్టి కొంత బేసిక్ డేటా క్లారిఫికేషన్స్ డౌట్స్ సంబంధించి అడిగినప్పుడు 7:50 కూడా నేను మాట్లాడానండి. 8 గంటలు డీటైన్ చేశారంటే అసలు నిజంగా ఒక రకమైనటువంటి ఏదో తెలియనటువంటి ఒక భయం, ఒక రకమైనటువంటి నిరాశ. ఏంటి ఇంత అన్యాయం ఈ రాష్ట్రంలో, ఇంత ఘోరమా అని. ఏ రోజు పూడి శ్రీహరి గారి పేరు మీద ఒక సోషల్ మీడియా అకౌంట్ కూడా ఉండదు. ఇది ప్లీజ్ నోట్ ఇట్ డౌన్. ఆయన పేరు మీద ఒక సోషల్ మీడియా అకౌంట్ కూడా ఉండదు. ఆయన కేవలం పార్టీ కోసం, నాయకుడి కోసం ఆయన ఎంటైర్ లైఫ్ ని వాట్ ఐ మీన్ తన ఎంటైర్ లైఫ్ ని ఈ నాయకుడి కోసం అని చెప్పి పెట్టినటువంటి వ్యక్తి. చాలా లో ప్రొఫైల్లో ఉంటారు, చాలా తక్కువ మాట్లాడతారు. ఒక మాటలో చెప్పాలంటే చాలా తక్కువ మాట్లాడతారు. సో అలాంటి వ్యక్తిని అంత అరాచకంగా, అంత కిరాతకంగా కిడ్నాప్ చేసి ఎత్తుకొని వెళ్ళి మధ్యాహ్నం వరకు అంటే ఒక పర్టికులర్ టైం ఎక్కడ తీసుకెళ్తున్నారో కూడా ముందు చెప్పలేదు. చివరికి మనం హెబియస్ కార్పస్ పిటిషన్ మూవ్ చేస్తున్నాం అన్నప్పుడు ఇదిగో కుప్పం స్టేషన్ తీసుకెళ్తున్నామని చెప్పి అప్పుడు చెప్పారు. అసలు అంటే ఏం జరుగుతుంది ఈ రాష్ట్రంలో? అసలు ఏమున్నది ఈ రాష్ట్రంలో? చెప్పుకోవడానికి పాజిటివ్స్ చెప్పుకోవడానికి ఏం లేక చివరికి గొంతు నొక్కేటటువంటి ప్రయత్నం తప్ప మరొకటి కాదు. దీనికైతే ఖచ్చితంగా భారీ మూల్యం చెల్లించుకోవాల్సినటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వానికి, ఈ ప్రభుత్వ పెద్దలకి వస్తుందని నేనైతే అభిప్రాయపడతా ఉన్నాను. రాబోయే రోజుల్లో జగన్ సార్ ముఖ్యమంత్రి అయిన తర్వాత కింది స్థాయి కార్యకర్తలు కూడా ఎవరు ఊరుకునే పరిస్థితి ఉండదు. ఇదేదో లైక్ చర్యకు ప్రతి చర్య అన్నటువంటిది నా ఉద్దేశం కాదు, కానీ తప్పు చేసినటువంటి ప్రతి ఒక్కరు కూడా దానికి ప్రతిఫలం అనుభవించాల్సినటువంటి పరిస్థితి క్రియేట్ చేయాల్సినటువంటి కంపల్షన్ రాబోయే ప్రభుత్వానికి ఈ ప్రభుత్వం కల్పిస్తుందని నేనైతే అభిప్రాయపడతాను. ఓకే, అయితే ఫైనల్ ఒక్క మాటలో చెప్పండి. ఈ పాలిట్ బ్యూరో ఇష్యూలోకి వెళ్తానికి ముందుగా వెంకటేష్ గారు, జగన్ గారి మీద అంత అరాచకంగా మీరు చూస్తుంటారు కదా ఫోటోలు ఇవన్నీ, వాటి మీద ఎందుకు కేసు పెట్టరు? చంద్రబాబు గారి మీద ఏసీ వేయకముందే ఎట్లా కేసు పెడతారు? మనం చూస్తున్నాం కదా సార్, ఇలాగే పెడతారు. ఎందుకంటే ఒక్క జగన్ గారి మీద ఏంటి సార్, ఎవరిని వదిలారు? ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి వదిలారా ఏంటి వీళ్ళు? ఎన్టీ రామారావు గారికి ఈ రోజు దేవుడు అయ్యారు వీళ్ళకి. ఈ రోజు నిలువెత్తు విగ్రహాలు పెడతాం అంటున్నారు. ఆయనకి బట్టలోడ తీసి
కార్టూన్లు వేసిన చరిత్ర తెలుగుదేశం పార్టీది కాదా? దాన్ని ముందుకు తీసుకెళ్లినటువంటి వ్యవహారం. రెండోది, ప్రతిరోజు ఏదో ఒక ఐటీడీపీ నుంచి ఒక పోస్ట్ రిలీజ్ అవ్వట్లేదా? అన్ని పచ్చి అబద్ధాలతో కూడా, అది విచిత్రం. అయినప్పటికీ కూడా నో కేసు కదా, కేసు ఫిర్యాదు తీసుకోవట్లేదు, అది మరీ దుర్మార్గంగా ఉంది. రైట్, ఇంకొక ఇష్యూలోకి వెళదామండి. ఈ పార్టీకి నవశకం వచ్చేసింది అంటున్నారు, కొత్త రక్తం సేవకు పట్టం అంట. ఎల్లో మీడియా బ్రహ్మాండంగా రాసుకుంది. పార్టీలో క్రియాశీలకంగా ఉన్నారట గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి గారు. సో అంబటి రాంబాబు గారి ఇంటి మీద దాడి చేసి విధ్వంసం సృష్టించినందుకు ప్రమోషన్ ఇచ్చినట్టు అనుకోవాలా? ఓవరాల్గా పాలిట్ బ్యూరో మీద మీకు ఏమనిపించింది? సంక్షిప్తంగా చెప్పండి వెంకటేష్ గారు. క్రిస్టల్ క్లియర్ గా చెప్పాలంటే ఇది చంద్రబాబు నాయుడు గారి టీం అవుట్డేటెడ్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు టీం లొకేషన్ ప్రిపేర్ చేసుకున్నటువంటి ఒక పరిస్థితి మనకందరికీ కనపడుతున్నది. ఎందుకనంటే దీనిలో చూడండి, మీరు గల్లా మాధవ్ గారు అంటే ఆవిడేమి సీనియర్ మోస్ట్ పొలిటీషియన్ ఏమి కాదు, కొత్తగా రాజకీయాల్లోకి వచ్చినటువంటి వ్యక్తి. ఆవిడకి ప్రమోషన్ గా ఈ అంబటి రాంబాబు గారి మీద దాడి చేసినటువంటి ఒక కార్యక్రమంలో ఆవిడకి ప్రమోషన్ గా ఈరోజు ఈ పోస్ట్ వచ్చిందని చెప్పేసి మనం అందరం కూడా ఆలోచించాల్సినటువంటి ఒక పరిస్థితిని ఈరోజు క్రియేట్ చేశారు సార్. ఖచ్చితంగా ఇది టీం లోకేష్ రెడ్ బుక్ ని ఇంప్లిమెంట్ చేయడానికి, ఈ పార్టీని డిఫెండ్ చేసుకోవడానికి ఏదైతే ఒక వ్యవస్థని కావాలో ఆ వ్యవస్థని క్రియేట్ చేసుకున్నారు తప్ప ఇది ప్రజలకి కానీ పార్టీకి కానీ ఏ రకంగా ఉపయోగపడుతుంది అనేది భవిష్యత్తులో తెలుస్తుంది తప్ప ఇప్పుడైతే దీని మీద మనం క్రిటిసైజ్ చేయాల్సిన పరిస్థితి అయితే ఏమీ ఉండదు సార్. రైట్, అప్పలరాజు గారు చెప్పండి. నవశకం వచ్చేస్తుందని ఈనాడు వాళ్ళు పెద్ద హెడ్డింగ్ పెట్టుకున్నారు. వస్తే ఎవరికి నవశకం? ఈ అరాచకాలు లేకుండా, ఈ రెడ్ బుక్ గోల్ లేకుండా ఇవన్నీ ఉంటే అప్పుడు అనుకోవచ్చు. ఓ పక్కేమో రెడ్ బుక్ అరాచకాలు, ఇంకో పక్కేమో ఈ రకంగా ఎలివేషను, మరోవైపు ఇచ్చింది ఎవరై అంటే అంబటి రాంబాబు గారి ఇంటి మీద దాడి చేసిన వాళ్ళకి సైతం మంచి మంచి పోస్టులు, జగన్ గారిని బూతులు తిట్టే వాళ్ళకి పదవులు. మీకేమనిపించింది? ఆమె రైట్ ఆర్ నాట్? అది నవశకం కాదు కేసీఆర్ గారు, నవశంక. అది నవశంక. ఓకే, అంటే మాటలో చెప్పాలంటే చంద్రబాబు గారు నెమ్మదిగా ఆయన మరి రెస్ట్ తీసుకునేటటువంటి టైం వచ్చిందని ఇండైరెక్ట్ గా నిన్నటి కమిటీలు చూస్తే నాకైతే అనిపించింది. ఇక్కడ మా ఎమ్మెల్యే కూడా తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి ఇచ్చారు గౌతమ్ శిరీషకి. అంటే ఆవిడ కూడా చాలా అనర్గళంగా ఫిల్దీ లాంగ్వేజ్ మాట్లాడగలుగుతుంది కాబట్టి ఆవిడ కూడా ప్రమోషన్ ఇచ్చారు. సో వాళ్ళ కమిటీలు ఎవరిని పెట్టుకోవాలి ఏంటంటే వాళ్ళ ఇష్టం, దాని గురించి మనం కామెంట్ చేయలేము. కానీ బట్ వాట్ ఐ అండర్స్టూడ్ ఏంటంటే చంద్రబాబు గారిని నెమ్మదిగా ఫేడ్ అవుట్ చేసేటటువంటి ప్రయత్నం తెలుగుదేశం పార్టీలో జరుగుతుంది అనేది అయితే మనము అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు అంబటి రాంబాబు గారు ఇంటి మీద దాడి చేసిన వాళ్ళకి, బెల్ట్ షాపులకి మొత్తం మద్దతు ఇచ్చే వాళ్ళకి, ఇటువంటి వాళ్ళకి ప్రమోషన్లు ఇస్తే ఏం సంకేతం ఇచ్చినట్లు? పార్టీ అంటే ఒకప్పుడు తెలుగుదేశం 1983లో చూసినప్పుడు అంతా మేధావులు, విద్యాధికులు ఇట్లాంటి వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు అరాచకాలు, బూతులు తిట్టేవాళ్ళు, తర్వాత విధ్వంసాలు చేసే వాళ్ళకి కూడా ప్రయారిటీ ఇచ్చారనే ఫీలింగ్. సరే, పదవులు ఇవ్వలేమన్న వాళ్ళకి కొందరికి ఇస్తుంటారు, అది ఏ పార్టీ అయినా కొంత జరుగుతూ ఉంటుంది. కానీ ఆ విధ్వంసం చేసినందుకు ప్రమోషన్ ఇవ్వటం అనేది ఎప్పుడైనా చూస్తామా? ఇప్పుడు ఈ టర్మ్ లో అంటే నాకు అనిపించింది, నేను చెప్తున్నాను, ఇది అవుట్ ఆఫ్ ఇది అనుకోండి. చంద్రబాబు గారు గతంలో 3 సార్లు ముఖ్యమంత్రిగా చేసినప్పుడు ఇంత అరాచకం ఉందని నేను అనుకోవడం. అప్పుడు ఎంతో అదే విషయం ప్రస్తావిస్తూ వచ్చానండి. ఇంత అరాచకంగా లేదు, ఇంత అధ్వానంగా లేదని. కరెక్ట్ మీరు చెప్పింది, నా అభిప్రాయం కూడా. ఆయనకి పార్టీ మీద, ప్రభుత్వం మీద ఎంతో కొంత హోల్డ్, కొంత బలమైనటువంటి స్ట్రాంగ్ హోల్డ్, కంట్రోల్ ఉండేది. సో ఇది అవునంటే అవును, కాదంటే కాదు, ఇది చేయకూడదు, ఇది చేయాలన్నటువంటి ఒక కంట్రోల్ ఆయన చూపించగలిగేవారు. బట్ దిస్ టైం ఏంటంటే ఆ హోల్డ్ అనేది మేబీ ఒక షాడో ముఖ్యమంత్రి తయారవడం వల్ల ఆయనకు హోల్డ్ లేకుండా చేశారని నేనైతే అభిప్రాయపడతా ఉన్నా. సో అందుకని ఏంటంటే ఆటోమేటిక్ గా మరి ఆయన ఒక ఓ భగవద్గీతలో, ఓ బైబిల్ మాదిరో, ఖురాన్ మాదిరో రెడ్ బుక్ పెట్టుకున్నాడు ఆయన లోకేష్ గారు. రెడ్ బుక్ ని గొప్ప విషయంగా చెప్పుకుని ఎల్లో మీడియాలో రాయించుకుంటే ఏం ఉపయోగం? జనంలో మేము మంచి పేరు తెచ్చుకోవాలి కానీ. సో దానిలో భాగంగానే ఎవరైతే ఎక్కువ అరాచకం సృష్టించగలరు అన్నటువంటి వాళ్ళకే పదవులు పెట్టుకున్నారు. సో అదేమి పెద్ద విశేషమే లేదు. ప్రజల్లో కూడా దీనిపైన బాగా విస్తృతంగా చర్చ జరుగుతుంది. ఇంతటి అరాచకమైనటువంటి పరిపాలన, ఇంత వెంజెన్స్ పాలిటిక్స్, సామాన్యుడు సైతం ఇబ్బంది పడుతున్నాడు. ఓకే,
రాజకీయాల్లో ఉన్న వాళ్ళు, పార్టీ కార్యకర్తలు, సో వాళ్ళంటే మేమంటే వాళ్ళు, ఓ రకమైనటువంటి ఓ రైవలరీను లేకపోతే ఇంకోటి పోటీ ఉంటది మా సామాన్య ప్రజలకు జనరల్ గా ఎప్పుడు కూడా ఇబ్బంది కలగకూడదు. బట్ ఈ రోజు సిపి గ్రామ్స్ అంటే ఈ గ్రీవెన్స్ సెల్ ఉంది కదండి, గ్రీవెన్స్ సెల్ కి ఎవరైనా ఒక కంప్లైంట్ ఇస్తే ఆ కంప్లైంట్ ఇచ్చినటువంటి వ్యక్తి ఏ పార్టీ అని చెక్ చేసి దానిపైన యాక్షన్ తీసుకునేటటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వంలో ఎందుకంటే దిగజారుడితనం మరొకటి ఉండదని నేనైతే అభిప్రాయపడతాను. రైట్. అయితే సింగులూరు వెంకటేష్ గారు, డాక్టర్ సిదిరి అప్పలరాజు గారు, పలువురు అందరికి కూడా ధన్యవాదాలు. ఇది నేటి చర్చా కార్యక్రమం. నమస్కారం.